एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की। एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी रब्ता करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, जेएन रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। केटीआर ने चार मीनार पर सीएम रेवंत रेड्डी के तबसरों पर रद्द-ए-अमल जाहिर किया। केटीआर ने कांग्रेस हुकूमत और सीएम रेवंत रेड्डी के दोहरे मेयार को बेनकाब किया। उन्होंने तेलंगाना के निशान को तब्दील करने के अपने इरादे के लिए वजीर आला को तनकीद की, जबकि तेलंगाना सीएम रियासती निशान में चार मीनार और काकतिया कला थोरिनिज्म को ख़त्म करना चाहते थे। उन्होंने इंदिरा श्री का ऐलान किया। गाना जया जया है तेलंगाना जननी जया केतनम बतौर रियासती गीत। तसाद ये था कि रेवंत रेड्डी ने कहा कि चार मीनार निज़ाम हुक्मरानों की अलामत है, जिनके खिलाफ तेलंगाना ने जंग लड़ी थी और अवाम ने काकतिया हुक्मरानों से जंग की थी, जबकि रियासती गीत में ऐसी लाइनें थी जो चार मीनार और काकतिया क्लारोनिथम की शान को बयान करती थी। चीफ मिनिस्टर की ज़हानत पर तंज करते हुए केटीआर ने कहा कि चीफ मिनिस्टर अपने फैसले में इख्तिलाफ को नहीं समझते। చార్మినార్ ఉన్నదట తెలంగాణ రాజముద్రలో తెలంగాణ అధికారిక లోగోలో చార్మినార్ ఉన్నదట, కాకతీయ కళాతోరణం ఉన్నదట. అది రాచరిక పోకడలకు నిదర్శనం అంట. కానీ ఈయన పాపం ఈ ముఖ్యమంత్రి ఇదివరకు ఒకసారి అడిగింది టీవీ వాళ్ళు, అన్న మరి నువ్వు ఇదివరకు ఎన్నడూ మంత్రి పదవి కూడా చేయలేదు కదా, ఎట్లా చేస్తావు మరి రేపు ముఖ్యమంత్రి పని అంటే ఆయన ఏమన్నాడు ఎక్కినా, అదేమున్నది మరి సీఎం పదవి గుప్పు మేస్త్రి పదవి, అది గుప్పు మేస్త్రి పదవి అని మాట్లాడాడు. నిజంగా కూడా ఆయన వైఖరి అట్లే ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, చార్మినార్ హైదరాబాద్ కు ప్రపంచంకి ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చినా, ఒక పర్యాటకుడు ఎక్కడి నుంచి వచ్చినా మొదలు పోయేది అడిగి సీదా చార్మినార్. చార్మినార్ అంటే హైదరాబాద్ గా నిషాన్. అట్లాంటి చార్మినార్ అట అధికారిక రాజముద్రలో ఉండద్దట, తీసేయాలన్న. కాకతీయ కళాతోరణం ఉండద్దట, అది రాచరిక పోకడలకు నిదర్శనం అట. ఇక రేవంత్ రెడ్డి తెలిపెట్టిందంటే ఒక దిక్కేమో కాకతీయ తోరణం ఉండద్దంటాడు, ఇంకో దిక్కేమో చార్మినార్ ఉండద్దంటాడు, ఇంకో దిక్కేమో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను రాష్ట్ర గీతంగా పెడుతున్నా అని చెప్పి శాసనసభలో చెప్పిండు. కానీ అదే పాటలు ఏమో తెలికేనా, జననీ జయ కేతనం అన్న పాటలో జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటలోనే ఉంటది. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు, కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని అదే పాటలు ఉంటుంది. గుప్పు మేస్త్రికి అది తెలియదు, గుప్పు మేస్త్రికి తెలియదు. ఏదైనా పాట వాడితేనా ఉద్యమంలో పాల్గొంటేనా అది తెలియదు, ఇది తెలియదు. ఎవడో రాసించే చదువుడు మాత్రం తెలుసు. ఒక దిక్కు రాష్ట్ర గీతంలోనేమో చార్మినార్ను పొగుడుతావు, రాష్ట్ర గీతంలోనేమో కాకతీయులు గొప్ప వాళ్ళని చెప్తావు. కానీ అధికారిక ముద్ర కాడికి వచ్చే వరకు చార్మినార్ ఉండొద్దు, కాకతీయ కళాతోరణం ఉండొద్దంటే నీ నెత్తి ఇక్కడుందా మోకాలలో జారిపోయిందని నేను అడుగుతాను. చూసి మాట్లాడాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఆగమాగం